బీజేపీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా సామాన్యుల నడ్డి విరిచే చర్యలు చేపడుతుంది. ఇప్పటికే వంట గ్యాస్ ఇంటి సిలిండర్ మీద 60 రూపాయలు పెంచింది. కమర్షియల్ సిలిండర్ పైన 115 రూపాయలు పెంచింది. నెల రోజులు గడవక ముందే ఈరోజు మరలా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 993 రూపాయలు పెంచారు. అంటే మొత్తం 19 కేజీల గ్యాస్ సిలిండరు 3250 రూపాయలకు చేరింది. దీనివల్ల చిరు వ్యాపారులందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధర కొనలేక వ్యాపారాలు మూసేసిన వాళ్ళు కొంతమంది అయితే కట్టెల పొయ్యితో వ్యాపారాన్ని నెట్టుకొస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సాధారణ పనులు చేసే కూలీలు కార్మికులు ఇంటి దగ్గర వంట కష్టం అవుతుందని హోటళ్ళకు వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు టిఫిన్ చేద్దామంటే గ్యాస్ ధర పేరుతో ఇప్పటికే 5 నుంచి 10 రూపాయలు పెంచారు. ఇప్పుడు 993 రూపాయలు గ్యాస్ బండ్ మీద పెరిగితే ఇంకెంత పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు రేట్లు పెరుగుతాయో మనం ఆలోచించవచ్చు. అంటే సామాన్యులకు పక్కన పని లేదు, మరో పక్కన వస్తున్న పనిలో సరైనటువంటి జీతాలు లేవు, ధరలు పెరిగి రోజు రోజుకి ఆహార ఖర్చులు తగ్గించుకుంటే ఇంకా మరింతగా ఆహారాన్ని దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని ఛార్జీలు పెంచిందా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ కారణం చూపి 993 రూపాయలు ఒకసారి కమర్షియల్ గ్యాస్ బండ్ ధర పెంచారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మన తూర్పుగోదావరి జిల్లా గాడిమోగలో కేజీ బేసిన్ గ్యాస్ని రిలయన్స్ వాళ్ళు తవ్వుకుని పోతున్నారు. గత 20 సంవత్సరాలుగా మహారాష్ట్రకి గుజరాత్కి తరలించుకుపోతున్నారు. ఆ గ్యాస్ ఇక్కడ లభ్యమైనప్పుడు ఈ జిల్లా ప్రజలకి 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. వాస్తవానికి 12వ ఆర్థిక సంఘం చెప్పినట్టు ఇక్కడ గాడిమోగలో లభ్యమవుతున్న గ్యాస్ మన రాష్ట్రానికి సగం వాటా ఇస్తే గ్యాస్ సిలిండర్ 300 రూపాయలకే సరఫరా చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ విషయాన్ని ఆలోచించండి. రాష్ట్ర ప్రజల మేలు కోరినట్లయితే, కష్టజీవులు సామాన్యుల ప్రజల మేలు కోరినట్లయితే గ్యాస్ ధర పెంపుని ప్రభుత్వ పరంగా మీరు వ్యతిరేకించాలా. గాడిమోగ గ్యాస్లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటాన్ని రప్పించాలా. లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైతే క్షమించరో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వస్తున్న మీ పట్ల కూడా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వారు ప్రగల్భాలు పలికే మాటలు కట్టిపెట్టండి. రకరకాల నినాదాలు దేశభక్తి గురించి మాటలు చెప్తారు, మీరు ఆచరణలో సామాన్యులు నడ్డి విరిచే విధానాలు అమలు చేస్తున్నారు. సిపిఎం పార్టీగా ఈరోజు మా డిమాండ్ ఏమిటంటే 993 రూపాయలు పెంచిన కమర్షియల్ గ్యాస్ బండ్ ధర తక్షణమే ఉపసంహరించుకోవాలి. కేజీ బేసిన్ గ్యాస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సిపిఎం నిర్వహిస్తున్న కార్యక్రమాలని గమనించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకి రాయితీలు ఇస్తూ, బ్యాంకు లోన్లు ఇస్తూ, లోన్లు మాఫీ చేస్తూ భూములు కట్టబెడతా ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి కుటుంబాలపైన భారాలు వేస్తున్నాయి. ప్రజలందరూ నిరసన వ్యక్తం చేసి తిరగబడితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు మార్చుకుంటారని ప్రజానీకానికి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.